ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. మహిళా ఎస్ఐ సొమ్మసిల్లి పడిపోయారు. నల్గొండ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఎండ ప్రభావంతో విధుల్లో ఉన్న ఎస్ఐ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. వెంటనే పోలీస్ సిబ్బంది అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ మనం చూస్తున్నాం. నల్గొండ భరోసా సెంటర్ లో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం. నల్గొండ పరేడ్ గ్రౌండ్ లో ఈ ఘటన జరిగింది. సొమ్మసిల్లి పడిపోయింది మహిళా ఎస్ఐ. ఇక నల్గొండ పరేడ్ గ్రౌండ్ లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల విధుల్లో ఉన్న ఎస్ఐ కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఎస్ఐ ఇక నల్గొండ భరోసా సెంటర్ లో ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. పూర్తి డీటెయిల్స్. కిరణ్, మనం చూస్తున్నాం మొత్తానికి మహిళా ఎస్ఐ సొమ్మసిల్లి పడిపోయింది. ప్రెసెంట్ తన పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో నల్గొండ పరేడ్ గ్రౌండ్ లో విధుల్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐ సొమ్మసిల్లి కింద పడిపోవడం జరిగింది. దాంతో హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి తోటి పోలీసులు ఆమెకు అక్కడే చికిత్స అందించారు. ఆ నేపథ్యంలో ఆమె పరిస్థితి కొంత నిలకడగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే నేడు ఆవిర్భావ దినోత్సవ అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం 8-9 గంటలకే దాదాపు 41-42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఎండ వేడిమి తాళలేక కూడా ఆమె సొమ్మసిల్లి పడిపోయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో నల్గొండ భరోసా సెంటర్ లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఆమ్రిగా గుర్తించారు. సకాలంలో అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ అందించినటువంటి నేపథ్యంలో ఆమె సేఫ్ గా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. మరిన్ని అప్డేట్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.